ప్రత్యేకమైనటువంటి దృష్టికోణాన్ని మార్చుకోవాలి. అత్తగారి విషయం నేను చెప్తున్నా. అత్తగారి విషయంలో కొన్ని చెప్పుకోవాలి. కోడల విషయంలో కొన్ని చెప్పుకోవాలి. అదేవిధంగా భర్త విషయంలో కొన్ని మాట్లాడుకోవాలి. ఇక్కడ నేను ఇప్పుడు చెప్పేది అత్తగారి యొక్క వెర్షన్‌లో మనం మాట్లాడుకోగలిగితే ప్రత్యేక దృష్టికోణాన్ని మార్చుకోవాలి. అంటే ఏంటి ప్రత్యేక దృష్టికోణం మార్చుకోవడం అంటే ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది తన ఇంటికి కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే కోడల రూపంలో వచ్చినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ వేరే ప్రత్యేక ఇంటి నుంచి వచ్చారు. అక్కడుండే జీవనశైలి వేరు, ఆమె చదువు వేరు, ఆమె యొక్క సంప్రదాయం వేరే ఉండొచ్చక్కడ. దానిని ఇమ్మీడియేట్‌గా మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మీతో పాటు కలిసి ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, మీరు ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఇవ్వండి. ఆ అమ్మాయి యొక్క రాత్రి రాత్రే ఓవర్‌నైట్ మీరు మార్పుల్ని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు అత్తగారి విషయంలో. ఆమె యొక్క దృష్టికోణం అర్థం చేసుకోండి. ఆమె ఏం చెప్తున్నారు? ఆమె మాటలేంటి? అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల, మీరు ఆమెకి నేనున్నాను, నేనొక తల్లి లాంటి దానిని అన్న భావన ఆ కోడలికి కలిగించాల్సిన పరిస్థితి అత్తగారి మీద ఉంటుంది. కొత్తగా ఇంటికొచ్చారు. కొత్తగా ఉన్నటువంటి ఒక అపరిచితులుగా ఉంటే అంటే మనం పరిచయం లేని ఒక ప్రదేశంకెళ్ళాలంటే కాస్త ఎబ్బెట్టుగా మనం ఫీల్ అవుతాం. అటువంటిది ఒక ఇంటి నుంచి ఒక 25 సంవత్సరాలో, 20 సంవత్సరాలు వేరే తన పుట్టింట్లో ఉండి, ఈ ఇంటికొచ్చేటప్పుడు ఆమె పెరిగిన వాతావరణం వేరు, చదువు వేరు, జీవనశైలి వేరు. అటువంటిది మీ ఇంటికొచ్చేటప్పుడు ఆవిడ చెప్పే మాటలకి నేను ఉన్నానన్న భరోసా కల్పించాల్సిన బాధ్యత అత్తగారి మీద ఉంటుంది. ఎప్పుడైతే మీరు సామరస్యకంగా ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఇచ్చారో ఇమ్మీడియేట్‌గా కోడలు మీతో ఫ్రీగా అంటే హ్యాపీగా మీతో అన్ని విషయాలు చెప్పుకునే ఒక స్వేచ్ఛను కల్పించాలి.